ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని గారు ప్లీజ్ వదిన గురించి అలా మాట్లాడకండి. అక్క కష్టంలో తోడులేని ఎవ్వరికీ అక్కని తప్పు పట్టే అధికారం లేదు అత్తయ్య గారు. అంటే ఏంటి కేదాను అంటుంది? ఆంటీకి మాట్లాడే అధికారం లేదు అంటున్నావా? మాట్లాడొచ్చు నిష్క, కానీ వదిన ప్రేమని ప్రశ్నించే అధికారం లేదు అంటున్నాడు. వదిన అజాగ్రత్తగా ఉంది కాబట్టి బాబుని తీసుకొని వెళ్ళలేదు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి తీసుకెళ్లారు. ఆ విషయం అత్తయ్యకి తెలియాలి కదా నిషి, అందుకే చెప్తున్నాం. అమ్మా, బాబు మా కొడుకే అని కౌశికి చెప్తుంది. నేను కౌశికి మాట నమ్ముతున్నాను. ప్లీజ్ అమ్మా, ఇంకా కౌశికిని నీ మాటలతో బాధ పెట్టకు. సరే, మీరన్నట్టు ఈ బాబు కౌశికి బిడ్డే అయితే సరే. కాదంటే మీ కొడుకు ఎక్కడో ఉన్నాడనే కదా అర్థం. అమ్మే, ఆదిలక్ష్మి చెప్తా ఉండేది కూడా నిజమే కదా. ఈ బిడ్డ నీ కొడుకు కాకపోతే మరి నీ బిడ్డ రోడ్ల మీద బతకాలా? అది మీకు ఓకేనా? మరి ఈ అనుమానంతో జీవితాంతం మీరు బతకగలరా వదినా? బాబు వదిన కొడుకే అయినప్పుడు అసలు అనుమానం ఎందుకు వస్తుంది నిషి? నువ్వు మాట చెప్పినంత సులువు కాదు జగదాత్రి. అక్క, ఇలాంటి విషయాల్లో ఎంత తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది. సరే, ఈ పిల్లాడు మా ఇంటి బిడ్డని మాకెలాంటి అనుమానమూ లేదు. మీ అనుమానం పోవాలంటే మేమేం చేయాలో చెప్పండి. DNA టెస్ట్. DNA టెస్టా? ఏం మాట్లాడుతున్నావు నిషి? ఏం జగదాత్రి, నిషి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అయినా బాబు అక్క కొడుకో కాదో తెలియడానికి DNA టెస్ట్ చేయించడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. అవునమ్మి, ఆ టెస్ట్ ఏందో చేపించేస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కదా. నువ్వేమంటావు ఆదిలక్ష్మి? సరే, DNA టెస్ట్లో ఈ పిల్లాడు నా మనవడని తేలితే పర్వాలేదు. లేదంటే వెంటనే ఈ పిల్లాడిని పోలీసులకిచ్చి నా మనవడు ఎక్కడున్నా నేను వెతుక్కుంటాను. నువ్వేమంటావు కౌశికి? సురేష్, వీడు మన కొడుకే. నీకు తెలియడం లేదా? తెలుస్తుంది కౌశికి. ఏంట్రా తెలిసేది? అమ్మ మీరు ఆగండి. అమ్మ కౌశికి, అనుమానం పెనుభూతం అంటారు. ఆ టెస్ట్ ఏదో చేయించేస్తే వీళ్ళ తలలో ఉన్న అనుమానం పోయి వీళ్ళు ప్రశాంతంగా ఉండి నిన్ను ప్రశాంతంగా ఉంచుతారు. అందరూ కూర్చోండి. DNA టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలుస్తాను. హలో డాక్టర్ గారు,